ముద్దు పెట్టుకుంటే ఎవడు నేను సత్తాలి అని చెప్పుకుంటాడు వివేకానంద. పోలే అనేది పోలే నేను ఏమంటారు అంటే ఒక్కొక్క టాప్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం అంతటి వాడే ఆధ్యాత్మికంగా దాసం అంటే దాన్ని తెలియాలంటే కాబట్టి మన లోపల ఉన్నటువంటి మొత్తం మాలిన్యాన్ని తొలగిస్తున్నాం. ఎప్పుడైతే జీరో అవుతుందో అన్ని గుర్తొస్తుంది. జీరోగా ఉంటుంది ఆయన చెప్పింది ఇది మనమే మనకి నేను కూడా ఏదైనా నిరూపిత వరకు నేను నమ్మలేదు. అలా ఎంతోమంది గురువులు తిరిగి ప్రధాన పరమేశ్వర కూడా ఆయనే చెప్తాడు ఈ దేవుని చూడాలనుకుంటున్నావు ఆధ్యాత్మిక నిజం నమ్మాలనుకుంటున్నావు అంటే రా నా దగ్గర నేను చూపిస్తాను. చూపించాలంటే నువ్వు ముందు నువ్వు సిద్ధంగా చేయకుంటే నన్ను నువ్వు ఏదంటే ఏం చేసినా కూడా నేను సిద్ధమైన 6 సంవత్సరాలు నేను చెప్తే చేసినాడు. ఆయన చెప్పే రామకృష్ణ పరమహంస దాంట్లో రామకృష్ణ పరమహంస దాంట్లో ఉంది. చెప్పు ఒక్కసారి ఏదో ఒకటి చెప్పు నీకు ఇస్తాను కదా అట్లా లేదంటే ఏమంటా 6 years ఆయన అంటే అది ఆయన ఆయన వెంట ఉన్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు స్టార్టింగ్ వెంట ఉన్నాడు. వెంట ఉన్నాక పోయి నీకు దేవుడు కనపడుతున్నాడు అంటే అప్పుడు అడుగుతాడు. అప్పుడు అంటే అసలు అరగ సంపాదించడం కోసం నా దగ్గర రాని కూర్చోబెట్టుకొని కొన్ని సాధన ఇచ్చినాక అప్పుడు దేవుడు కనపడతాడు. అందరూ కనపడు పోతే కూడా దేవుడు కనపడలేదు. శక్తి ఉంటుంది శక్తి ఉంటుంది టైం పడుతుంది. మళ్ళీ ఆ బుక్కులు చదివే ఇట్లా కౌలించుకొని ముద్దులు పెట్టుకొని ముద్దులాడి ఎదుగుతుంటే మా విపరీతంగా అనుకుంటాడు వివేకానందనే ఏంది 100% చేస్తున్నాను అపర్థం చేస్తుంటాయి కదా. ఎగ్జాంపుల్ ఉదాహరణ మనసులో మనసులో ఏ బాధ వాళ్ళ గురించి నేనేమంటా అంటే కర్మానుసారంగా ఉంటది. వాడి పట్ల నువ్వు ఏ భావం తెచ్చుకోవద్దని ఉంటారు. ఎవరో ఉంటాడంటే అక్కమాదేవి ఒక్కరే ఉన్నారు, మల్లమ్మదేవి ఒక్కటే ఉంది. తర్వాత రాలే ఎందుకు రాలే సిద్ధరామ మాత్రం ఇప్పుడు వాళ్ళు 100 కిలోమీటర్లు నడుస్తున్నారు. స్వామిని వదిలిపెట్టి కొంచెం మాయలో ఉన్నాలేండి సార్, కొంచెం మాయలో ఉన్నాలేండి. చెప్పేది ఇక్కడ చాలా మంది ఆయన కొంచెం మాయలో ఉన్నాలే అలాంటి వేసుకొని చాలా మంది మాయలో వెళ్ళి మామూలుగా పొగిడే వాళ్ళు ఉంటారు. చెప్పేవాళ్ళు భక్తికి వచ్చినారు ఏముంటాయంటే వాని యొక్క భక్తిలో పరీక్ష తిరుగుతాడు, కూర్చోడు, నిలబడు. చేయకుండా అంటే అలవాడు ఏం కావాలి బాధపడినా ఉంటుంది.